స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధనా. ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని. అందరికీ వందనాలండి. మరలా ఈ విధంగా మీతో కలవడానికి దేవుడిచ్చిన సమయమును బట్టి భాగ్యమును బట్టి
ఆయన నామమున మరి ఒకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ లేఖనంలో ఉన్న యోనాను గురించి మనం కొన్ని మాటలు తెలుసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ మాటలు నైనా నువ్వు మాట్లాడుచు నా ప్రభువా. ఎందుకంటే నీ మాటలు చెప్పగల వాడు నేను కాదు, కానీ నీవే నాలో ఉండి మాట్లాడి మా ఆత్మలను బలపరచమని అడుగుచున్నాను. ఈ సమయమందు మీరు మాతో మాట్లాడమని మా ఆత్మలు బలపరచమని అడుగుచున్నాను. నాయన ఈ సమయమందు వినుచున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో నువ్వు అద్భుత కార్యాలు చేయమని, నాయన వాక్యంలో మీరే ఉండమని ఏస్తున్నామని ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యోనా అనే ఒక ప్రవక్త మనకి కనబడుతూ ఉన్నాడు. అయితే ఆ యోనాను యెహోవా ఎక్కడికి వెళ్ళమంటూ ఉన్నాడంటే నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళమని మాట్లాడుచు ఉన్నాడు. ఎందుకనంటే నినివే పట్టణస్థుల పాపము ఎటువంటి విధంగా ఉందంటే కుడి ఎడమలు ఎరగని వారిగా ఉన్నది పాపము. ఆ పాపము వారు ఎంత 1,120,000 మంది పైనే బహు పశువులు గల ప్రాంతముగా కూడా మనకి కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క ప్రాంతము మంచి ఆశీర్వదించబడినదే, కానీ మానవులు ఎటువంటి వారుగా ఉన్నారు అంటే గనక పాపము ఆలోచనలతో పాపము చేసేవారుగా ఉన్నారు. అందుకని చెప్పేసి యెహోవా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? యెహోవాకు అమితయ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. ఏమిటంటే నినివే పట్టణానికి నువ్వు వెళ్ళు అని ఇక్కడ యోనాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. యోనా ఏం చేస్తున్నాడు అంటే కనుక ఇక్కడ మనం చూద్దామండి. అయితే యెహోవా సన్నిధి నుండి తర్షీషు పట్టణమునకు పోవాలని యోనా ఒప్పేకపోయి తర్షీషు పట్టణపు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నుండి నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యెహోవా నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఇతను ఏం చేస్తున్నాడంటే తర్షీషు పట్టణానికి పారిపోతూ ఉన్నాడు. నిజమే, మనము ఆలోచన చేయాలండి. ఈ రోజుల్లో కొంతమంది దండయాత్ర చేస్తున్నారు. ఎవరి గురించి? క్రీస్తు గురించి, క్రీస్తు శిలువను గురించి, క్రీస్తు మరణ పునరుత్థానాల గురించి ఏం చేస్తున్నారంటే క్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన మరణించి తిరిగి లేచినటువంటి వ్యక్తి అని ప్రకటన చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు? మనం టీవీల్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం. ప్రతి దిక్కున దేవుని సేవకుల్ని హేళన చేస్తూ ఉన్నారండి. అయితే ఇక మరి యోనా పరిస్థితి కూడా అదేనేమో. ఆ రోజుల్లో నువ్వు చెప్పొచ్చావులేరా అని చెప్పి ఏమన్నా చేయొచ్చేమన్నా భయం కూడా ఉండవచ్చేమో, ఆలోచన చేయాలండి. అదేమో వేరే పట్టణము. అయితే ఆ పట్టణంలో భాష అదో కాదో, యోనాది కాదో మనం ఆలోచన చేయాలి. మళ్ళీ అక్కడ భాష నేర్చుకోవాలా? మరి అన్ని ఆలోచనలు ఉంటాయి కదండి మనిషి అన్నాక. మరి భాష మార్చగల వ్యక్తి కూడా ఎవరండి? మన దేవుడే. ఎందుకంటే బాబేలు గోపురాన్ని కడుతున్నప్పుడు వారి భాష అంతా కూడా తారుమారు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడే సువార్త ప్రకటిస్తున్న మనల్ని ఒక 10 మంది వెళ్తుంటే 10 మందిని ఏం చేస్తున్నారండి? కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, ఏం చేస్తున్నారు? బాధతో ఉన్నారు. మనం ఎన్ని చూద్దాం లేదు. తెల్లారు లేస్తే ఆలోచన చేయాలి. ఈ ఒక్క మనిషి ఎంతమందికి చెప్పాలండి?
1,20,000 మంది పైన అంట, లెక్కలేదు అంటే ఇంకెక్కువ అనమాట. మరి అందరికీ చెప్తే దాంట్లో ఎంతమంది మంచోళ్ళు ఉంటారు, ఎంతమంది చెడ్డోళ్ళు ఉంటారండి? మనం చిన్న సువార్త, వీధి సువార్త ప్రకటిస్తాకి వెళ్తేనే అక్కడ ఒకడు ఉంటే చాలు అందరి మీద బురద జల్లుతూ ఉన్నారు. మరి ఇంతమందికి సమాధానం చెప్పాలంటే యోనాకు ధైర్యం ఎక్కడది? మన క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకే మనం ధైర్యంగా సువార్త అందించలేకపోతూ ఉన్నాం. మరి యోనాకు అంత ధైర్యము మరి ఎవరు ఇవ్వాలి? మరి యోనా జీవితంలో గొప్ప కార్యం జరగాలి. యోనా జీవితంలో గొప్ప కార్యం జరిగితే ఆ కార్యాన్ని ఆ పట్టణస్థులకు చెప్పగలడు. అందుకనే ఎక్కడికి పారిపోతున్నాడండి? తర్షీషునకు పారిపోతూ ఉన్నాడు. అంటే అది కూడా దేవుని ఉద్దేశమే. ఎందుకంటే అరే బాబు, నేను పలానా వాడెక్కాను, ఇది పరిస్థితి, నినివే పట్టణస్థులారా ఇది పరిస్థితి అని చెప్పడానికి కూడా ఒక సాక్ష్య రూపముగా ఉంటుంది. అయితే ఇక్కడ తర్షీషునకు పారిపోతూ ఉంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనంలో, అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రము గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవచ్చుండెను. వాడ బద్దలైపోవడానికి సిద్ధంగా ఉన్నదంట. మనం చూస్తున్నాం, కోహినూర్ వస్త్రాన్ని పట్టుకెళ్తున్న టైటానిక్ వాడనే 2 ముక్కలుగా అయిపోయింది అంటున్నారు. అవునే కదా? ఆలోచన చేయాలి. అటువంటి బలమైన వాడ పగిలిపోయినప్పుడు ఇదంతా సరుకులు పట్టుకెళ్ళేది, ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? వాడ పగిలిపోయేంతగా వారు తర్షీషునకు సరుకులు పట్టుకెళ్తున్నారు. ఆహార ధాన్యాలు కావచ్చు, ఏదైనా మరి పట్టుకెళ్తున్నారు. అయితే ఆ తుఫాన్ పుట్టింది ఎవరి వలన? యోనా వలన గొప్ప తుఫాను పుట్టి ఆ యొక్క వాడ పగిలిపోయే అంతగా ఏమవుతుందంటే వాడలో ఉన్న వారిని భయక్రాంతులు చేస్తూ ఉంది. వారు ఇంకా మా జీవితం అయిపోయింది, మేము ఇంకా చనిపోయాం అనుకుంటున్నారు. టైటానిక్ వారైతే నిజంగా చనిపోయారు. కానీ ఇక్కడ అద్భుత క్రియం ఏమిటంటే దేవుని ఆ ప్రజలను, తర్షీషు ప్రజలను మార్చాలి. ఆ ప్రజలు వారి దేశమునకు వెళ్ళి యెహోవా గొప్ప దేవుడు అని సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం వారు ఇవ్వాలంటే వారు అక్కడ బ్రతికి ఉండాలి. యోనా ఏమో ఎక్కడికి వెళ్ళాలి? నినివే పట్టణానికి వెళ్ళాలి. మరి ఇవన్నీ దేవుని యొక్క సంకల్పమై ఉన్నవి. అయితే ఇక్కడ వీరేం చేస్తున్నారంటే వాడను ఏం చేస్తున్నారంటే ఖాళీ చేస్తున్నారు. వారు పట్టుకెళ్తున్న సరుకులన్నీ కూడా ప్రాణం మిగిలితే చాలు అన్న ఉద్దేశం మాత్రమే వారికి ఉంది. ఎందుకంటే ఇంటికి వెళ్తే భార్య బిడ్డలు అందరూ ఉంటారు కాబట్టి వారితో తినపోయినా కొన్ని రోజులు అలా గడిపేయచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఆలోచనలతో వారు కొనుక్కున్న ఆ దేశానికి తరలిస్తున్నటువంటి, ఆ పట్టణానికి తరలిస్తున్నటువంటి సరుకులన్నీ కూడా ఏం చేస్తారండి? సముద్రంలో పడవేస్తారండి. పడవేసినప్పుడు యోనా ఏం చేస్తున్నాడండి? మనం చూడాలి. యోనా ఏం చేస్తున్నాడంటే అడుగు భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే గాఢ నిద్రలో పడుకొని ఉన్నాడండి. గాఢ నిద్రలో, మామూలు నిద్ర కాదు. ఇక్కడేమో తుఫాను వచ్చి వీళ్ళకి చచ్చిపోతామని వీళ్ళకి భయం వేస్తూ ఉంటే గాఢ నిద్రలో ఉన్నాడండి, మామూలు నిద్రలో లేడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సరస్సు దాటుతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారండి? నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు యేసుక్రీస్తు నిద్రపోయినప్పుడు ఆ యొక్క ఆ సరస్సు మీద ఏమవుతుందండి? తుఫాను వస్తుంది. ఆ తుఫానికి వాళ్ళు జాలర్లే కదండి. యేసుక్రీస్తు శిష్యులు ఎక్కువ జాలర్లు ఉన్నారుగా, వారికి తెలుసు కదా.
అయితే ఇక వారు ఏం చేస్తున్నారండి? యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నాడు? ప్రభా ప్రభా మేము మునిగిపోతున్నాం అంటున్నారు. ఎందుకంటే గాలి తుఫాన్ కొడితే మునిగిపోతే ఏం చేస్తారండి? చనిపోతారు. కాబట్టి ఈ రోజుల్లో అక్కడక్కడ పడవలు మునిగిపోతున్నాయి, మనం చూడడం లేదా? ఎందుకంటే మునిగిపోయిన తర్వాత పాపికొండలని అక్కడని ఇక్కడని మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తున్నారు? చనిపోతూ ఉన్నారు. వారిలో ప్రాణ భయము ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు వారు ప్రయాణిస్తున్న సమయంలో యేసుక్రీస్తు వారు పండుకొని ఉండగా ఇక్కడైతే ఈయన ఎవరైనా యోనా గారు అయితే గాఢ నిద్రలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు అయితే నిద్రలో ఉన్నారు. శిష్యులకు ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇక యేసుక్రీస్తు వారి శిష్యులు చాలా భయపడ్డారండి. భయపడడంలో మామూలుగా భయపడలేదు. నిజముగా చనిపోతాం, నిజముగా మేము ఇంకా చనిపోయినట్టే, మనల్ని రక్షించే వ్యక్తి లేరు. మరి అప్పటిదాకా ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు వాళ్ళతోనే ఉన్నారు కదండి. మానవ ఆలోచన ఏమిటంటే మనకి శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, నా బ్రతుకు ఇంతేనని మనం భయపడుతూ ఉంటాం. దేనికిని భయపడవలసిన పని అయితే లేదు అని చెప్పేసి మన దేవుడు మనకున్నాడండి. అందుకనే యేసుక్రీస్తు వారిని ఇక శిష్యులు ఏం చేస్తారు అంటే గనక లెగ్గొడుతున్నారు. ప్రభా ప్రభా మేము చనిపోతున్నాం, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని లెగ్గొట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారండి? గాలిని నీళ్లను నిమ్మలపరిచారండి. గాలి నీరు ఆగిపోయినది, అవి దేవునిని స్తుతిస్తున్నాయి, యేసుక్రీస్తు వారిని స్తుతిస్తున్నాయి. అప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు? నిజముగా అయినా దేవుని కుమారుడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అప్పుడు దాకా భయపడ్డారు. యేసుక్రీస్తు వారితో తిరుగుతూ, యేసుక్రీస్తు వారితోనే ఉంటూ, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తూ, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను చూస్తూ, ఎంతోమందిని స్వస్థపరిచిన విధానాన్ని చూస్తూ ఎంతగా భయపడ్డారో చూస్తారా? మరి యేసుక్రీస్తు వారు సృష్టికర్త కుమారుడు ఈ లోకంలో ఉన్నప్పుడే వీరు అంతగా భయపడినప్పుడు ఆ యొక్క యోనా యొక్క వాడవారు ఇంకా ఎంత భయపడాలండి? ఆలోచన చేయాలి. అందుకనే వారి దగ్గర ఉన్న సరుకులన్నీ కూడా విసిరివేసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నామండి. వారందరూ సరుకులన్నీ ఇసిరేశారు. అయితే ఇంకా ఎవరున్నారు? మనం తప్ప ఎవరు లేరు, మనమందరం నశించిపోతాం. కాబట్టి ఎవరి వలన ఇలా వచ్చినది? ఇంకేమైనా అడిగిని ఏమైనా ఉన్నదా? అమరభాగంలో మనం ఇక బరువు ఏమైనా ఉన్నదా అని ఆడవారిని నెత్తుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి, యోనా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడండి? గాఢ నిద్రలో బాగా నిద్రపోతున్నాడు. నాకు సంబంధమే లేదు, ఈ తుఫాను వస్తే నన్ను ఏం చేస్తుంది, నాకు సంబంధం లేదు. అలాగే ఎవరికి ఉంటుందో తెలుసండి? దేవుని నమ్ముకున్న విశ్వాసులకు ఉంటుంది. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన రక్షించగల సమర్థుడు అని ఎవరికి ఉంటుందండి? దేవుని నమ్ముకున్న పిల్లలకు మాత్రమే ఉంటుందని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు పడిపోయిన వ్యక్తి పడిపోయినట్టుగా ఎప్పుడు ఉండడండి. దేవుడే లేవదీస్తాడు. ఆయన సృష్టికర్త గనుక, ఆయన పిల్లలము గనుక మనల్ని కాపాడడానికి ఆయన ఈ లోకంలోనికి ఆయన కుమారుని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ గాఢ నిద్రలో ఉన్నాడండి. అయితే ఇక్కడ ఆ పండుకొని గాఢ నిద్రలో ఉండేను. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయే నిద్రపోతా, ఓయే నిద్రపోతా అంటూ ఏమంటున్నాడో తెలుసండి? నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావుకున్నట్లు ఆ దేవుడు మన యందు కనికర పడునేమో అనేను. మేమందరం కూడా దేవతలు ఉన్నారు, మాకు 3 దేవతలు ఉన్నారు. మేము ప్రార్థన చేస్తాం, మేము ఎంతో ప్రార్థన చేస్తాం, కానీ నన్ను నిద్రపోతుగా ఉన్నాం. నీ బట్టైనా
నీ దేవుడు ఎవరైతే వారిని బట్టైనా మమ్మల్ని కూడా రక్షిస్తాడేమో, కాబట్టి నీవు ప్రార్థన చేయి అని చెప్పేసి మాట్లాడుచున్నారండి. నీవు దేవునికి ప్రార్థించుము, మనము చావకుండా ఉందుము అని చెప్పేసి మాట్లాడుచున్నారండి. ఎందుకంటే మమ్మలను మా దేవతలు ఏమీ కూడా రక్షించలేకపోతూ ఉన్నాయి. ఈ కీడు, ఈ యొక్క తుఫాను ఎవరి వలన వచ్చినదో మాకు తెలియదు. ఒకవేళ నీ వలనైనా మేము కాపాడబడతామేమో, కాబట్టి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో ఏమంటున్నా అండి, నీవు ఎవరవు అని వాడవారు అడుగుతున్నారండి. వాడవారు నీవు ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు అని మాట్లాడుతూ ఉంటే తను చెప్తూ ఉన్నాడండి, నేను హెబ్రీయుడను, దేవుని యొక్క బిడ్డను అని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను హెబ్రీయుడను, దేవునికి సంబంధించిన వ్యక్తిని. ఎక్కడండి? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని యొక్క యెహోవా యొక్క బిడ్డ నేను, ఆయన రూపమందున్నాను, నేను హెబ్రీయుడను అని చెప్పేసి వారికి చెప్తూ ఉన్నాడండి. అయితే మరి ఏమిటి తుఫాను, ఏమిటి గందరగోళం, మా ప్రాణాల మీదకి వచ్చినది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు ఏమంటున్నాడో తెలుసండి యోనా, నన్ను యెహోవా ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే కనుక నినివే మహాపట్టణానికి వెళ్ళమన్నాడు. దేనికని వెళ్ళమన్నాడు అంటే, నినివే పట్టణస్థులు పాపము ఎక్కువైపోయింది, కుడి ఎడమలు ఇరగకుండా వారు వచ్చిన అట్టుగా పాపం చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళమన్నారు. కానీ నేను అక్కడికి వెళ్ళలేక యెహోవా సన్నిధి నుండి నేను పారిపోతూ ఉన్నాను. అందుకనే మీకు కేవు ఇచ్చి, అంటే టిక్కెట్కి డబ్బులు ఇచ్చి మీ వాడ ఎక్కాను అని చెప్పేసి చెప్పి ఉన్నప్పుడు వారందరూ కూడా భయపడిపోతున్నారండి. ఎవరండి? తర్షీషునకు బయలుదేరిన వాడలో ఉన్నటువంటి అందరూ కూడా భయభ్రాంతులైపోయి వారందరికి కూడా టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఉన్నట్టుగానే చెప్పాడు, నేను హెబ్రీయుడను, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవునికి సంబంధించిన వ్యక్తిని నేను. నన్ను నినివే పట్టణస్థుల పాపము ఎక్కువైపోయింది కాబట్టి ఆ ప్రాంతానికి నన్ను వెళ్ళమన్నాడు. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా పారిపోతూ ఉన్నాను అని చెప్పేసి వాడవారికి చెప్పినప్పుడు వాడవారు ఏమంటున్నారంటే, మనము చీట్లు వేద్దామని చెప్పి చీట్లు కూడా వేసినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా యోనా పేరు మీద వచ్చినట్లుగా మనకి యోనా గ్రంథం అంతా చదివితే మనకి తేటగా స్పష్టముగా తెలుస్తుంది. కాబట్టి చీట్లు వేసుకున్నప్పుడు యోనా మీదకి వచ్చింది. యోనాని అడిగినప్పుడు నేనే, నా వలనే ఈ గొప్ప తుఫాను, నేను చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి వారికి చెప్పినప్పుడు వారు ఇంకా తెడ్లను అధికముగా వాడను వారకు దరి చేర్చడానికి యోనాను కూడా బ్రతికించడానికి అన్నమాట వారి ప్రయత్నం. ఎందుకంటే వారితో పాటు యోనాను కూడా బ్రతికించాలి అని. యోనా వెనుక సర్వసృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఉన్నాడన్న సంగతిని వారు తెలుసుకుంటున్నా మరి అక్కడ చూస్తే గొప్ప తుఫాను, మరి ఆ తుఫానులో నుండి ఏ విధంగా రక్షించబడతాడు అని చెప్పేసి వాడను దరి చేర్చడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం అంతా కూడా విఫలమైపోతూ ఉంది. విఫలము దేనికి పనిచేయడం లేదు. అందుకనే ఏమంటున్నావు యోనా అని అడిగినప్పుడు, నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేయండి అని మాట్లాడుచున్నాడండి. నన్ను ఎత్తి ఈ సముద్రంలో పడవేయండి, అప్పుడు మీ ప్రాణాలు మీరు కాపాడబడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ 1వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి,
ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందు గాక, నిర్దోషిని చంపానన్న నింద మా మీద వేయకుందు గాక అని యెహోవా మీద నమ్మకం ఉంచారండి. యెహోవా మీద నమ్మకం ఉంచి మేము నిర్దోషిని చంపితిమన్నా. ఎందుకంటే క్రైస్తవులు అందరూ కూడా నిర్దోషులుగా సువార్త ప్రకటించడానికే ఉంటారండి. అందుకనే మేము నిర్దోషిని చంపితిమన్న నింద మా మీద లేకుండా ఈ వ్యక్తిని మేము సముద్రంలో పడవేస్తున్నాము అని చెప్పి సముద్రంలో పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సముద్రంలో పడవేసగానే సముద్రము ఏమైందండి? నిమ్మలించింది. అయితే వారు యెహోవాకు మొక్కుబలి చేసుకున్నారు, యెహోవాను నమ్ముకున్నారు. వారి ప్రాంతానికి కూడా సువార్త వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటంటే, యోనాకు ఒక గొప్ప చేపను యెహోవా పంపించాడండి. పంపించిన వెంటనే యోనాను మృంగి 3 దినముల ప్రయాణం అంతా నినివే పట్టణానికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత నినివే పట్టణస్తులకు ఆ యొక్క సువార్తను, ఆ యొక్క సాక్ష్యాన్ని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆ యొక్క 3 దినములంతా ప్రయాణం చేస్తూ సువార్తను అందించాడు. నేను ఇలాగా పలానా తర్షీషు పట్టణానికి పారిపోతున్నాను కాబట్టి ఈ విధంగా లయమైపోవాన్ని నన్ను రక్షించిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి మీరు మారండి అని చెప్పి ప్రయాణం చేస్తూ సువార్త అందించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నినివే పట్టణ రాజుకు కూడా వినపడినప్పుడు రాజుతో పాటు పశువులు ఆ యొక్క జనము అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా వారికి కలిగిన దుర్స్థితి నుండి యెహోవా వారిని కాపాడి వారి ఆ యొక్క దేశాన్ని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఆయన మాటలందు వినటం వలన విశ్వాసం కలిగినని మనం తెలుసుకొని దేవుని మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవారుగా ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవా, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ఈ సమయం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నిజమే, యోనాను బట్టి నేను తర్షీషు ప్రాంతాన్ని, నినివే ప్రాంతాన్ని నువ్వు ఉండి నేను మాట్లాడి రక్షించుకున్నావు. ఎందుకంటే లేకపోతే ప్రభా సొదొమ గొమొర్రాల వల్లే తగలబెట్టేదు. కానీ ప్రభా నువ్వు మానవుల పట్ల ఇంకనూ ప్రేమ కలిగి జీవిస్తున్నావు కాబట్టి వీరినందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ మాటలు వినిచిన ప్రతి ఒక్క కుటుంబాలు కూడా సంతోషంతో, సమాధానంతో, ఐక్యత కలిగి నిత్యము ఆనందించే కుటుంబాలుగా అభిషేకించి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.